అదే విధంగా జరగాలి. నో ఎక్సెప్షన్ ఆర్ నో ఎగ్జామ్షన్ టు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని అన్నంరాజు వలసలోని మంత్రి గుమ్మడి సంధ్యారాణి మత్స్యకారులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. 23 మంది లబ్ధిదారులకు ఐస్ బాక్స్లు, గిల్లి నెట్లు, క్యాస్ట్ నెట్లు, డ్రగ్ నెట్లు అందజేశారు. మత్స్యకారుల అభివృద్ధికి హ్యూచరీ బయోప్లాక్ యూనిట్ మరియు లైవ్ ఫిష్ పెండింగ్ మరియు ఇన్సులేటెడ్ వాహనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. అనంతరం క్రికెట్ టోర్నీ విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. సంధ్యారాణి గారి నాయకత్వం ఈ మోపెడ్లు చూస్తున్నా, ఈ ఐస్ బాక్సులు చూస్తున్నా, ఈ వలలు చూస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ గొడ్డల పార్టీ అధికారంలో ఉండేటప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఈ సామాన్లు ఏమైనా ఇచ్చారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను నేను. ఇచ్చారా లేదా? 7 సంవత్సరాలు చేప పిల్ల ఒక్కటి కూడా వదలలేదు. లాస్ట్ 2 సంవత్సరాల్లో 2 సార్లు వదిలారమ్మా, 2 సార్లు చేప పిల్లలు వదిలారు. అది తక్కువ చేప పిల్లలు. ఎందుకనంటే ఇందాక మా సోదరుడు ఆదినారాయణరావును జోగారావు ఇద్దరు ఏం చెప్పారంటే, చేపలు వదులుతున్నారు, ఒక 2 నెలలు మాకు ఇబ్బంది ఉంది, మత్స్యకార సేవలో ఇస్తున్నారు కదా, అది మాకు చేస్తే బాగుంటది అని. దానికి వస్తే 146 కుటుంబాలు కూడా మొత్తం అందరూ వస్తారు. వచ్చి మాకు చేపలు వేస్తుంది మా సంధ్యమ్మ, చేపలు తీసుకోవడానికి వచ్చారు మా నాయకులు అనుకుని అందరూ వస్తారు. కానీ మన అన్నరాజు వలసకు వచ్చి చేపలు వదలడానికి వస్తే 418 గిరిజన కుటుంబాలున్నా 18-20 కుటుంబాలు వస్తాయి.